లే ఆఫ్స్, రిసెషన్ రేజ్ అవుతున్న పీక్ టైంలో గ్రాడ్యుయేట్ అయిన రాడ్ బ్యాచ్ మాది. బట్ ఆ మూమెంట్లోనూ ఆఫ్ క్యాంపస్ ప్లస్ ఆన్ క్యాంపస్ 4 జాబ్ ఆఫర్స్ క్రాక్ చేశాను. అది ఓన్లీ విత్ పైథాన్. అది కాకుండా ప్రాజెక్ట్ ఆన్ బోర్డింగ్ ఫేజ్లో క్లయింట్ ఇంటర్వ్యూ అప్పుడు ఇంటర్వ్యూయర్ నన్ను, ఓ యు నో పైథాన్, గ్రేట్, టెల్ మీ వై పైథాన్ ఈస్ బూమింగ్ దీస్ డేస్ అని అడిగారు. అంటే పైథాన్కి ఇంత క్రేజ్ ఎందుకు పెరుగుతుంది అని. ఎందుకు తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి, నియో ఎక్స్ప్లోర్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్లో లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైథాన్ ఎందుకు బెస్టో చూద్దాం. సెకండ్ పార్ట్లో కెరీర్ పరంగా ఎలా ఉంటుంది, ఏం రోల్స్ వస్తాయి, ఎంత ప్యాకేజ్ క్రాక్ చేయొచ్చు, అదంతా చూద్దాం. గో టు లాంగ్వేజ్. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఈజియెస్ట్ ఏదైనా ఉందంటే అది పైథాన్. సో అసలు నాకు ఏం తెలీదు ప్రోగ్రామింగ్ గురించి అని అంటే ఇట్స్ గ్రేట్ టు స్టార్ట్ విత్ పైథాన్ బికాస్ ఇట్స్ వెరీ బిగినర్ ఫ్రెండ్లీ, ఈజీ టు రీడ్ అండ్ ఫాస్ట్ టు రైట్. ఇది హలో వరల్డ్ కోడ్ ఇన్ సి, ఇది జావాలో, ఇది సి హ్యాష్లో అండ్ ఇది పైథాన్లో. డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. కొంచెం డెప్త్లోకి దిగి కోడింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎంత చాటభారతాలు రాయాల్సి వస్తుందో. ఆ లాజిక్ ని బట్టి రాయడానికి దేవుడా అంటే ఇంకా డీబగ్ చేసేటప్పుడు ముల్లోకాలు కనిపిస్తాయి. ఏ లాంగ్వేజ్ లో అయినా ఈ ప్రాబ్లం ఉంటది, బట్ పైథాన్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ అస్ విత్ ఇట్స్ ఫ్రెండ్లీ సింటాక్స్. వర్సటైల్. పైథాన్ ఈజ్ అ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. ఆల్మోస్ట్ దీన్ని దేనికైనా వాడుకోవచ్చు. అంటే పైథాన్ యూస్ చేసి వెబ్ డెవలప్మెంట్, గేమ్ డెవలప్మెంట్, ఆటోమేషన్ స్క్రిప్ట్స్, డేటా సైన్స్, ఏఐఎంఎల్ ఇలా ఎందులోకైనా వెళ్ళొచ్చు. ఒక్క విషయం ఏంటంటే వెబ్ డెవలప్మెంట్లో కానీ, గేమ్ డెవలప్మెంట్లో కానీ ఆర్ ఎందులోనైనా రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తున్నారంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో ఉన్నట్టు ఒక ఫంక్షనాలిటీకి సి ఆర్ పైథాన్ ఆర్ జావా యూస్ చేసి కోడ్ రాసినంత ఈజీగా ఉండదు. దానికి డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్, టెక్నాలజీస్ అండ్ వేరియస్ టూల్స్, ఇంటిగ్రేషన్స్ వాడుతుంటాం. అండ్ ఇక్కడ రాసే కోడ్ ఇంకా టఫ్ అవుతుంది. బట్ వాటన్నిటి గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జాబ్లో జాయిన్ అయ్యాక వాళ్ళే ట్రైన్ చేస్తారు. కానీ యాజ్ ఎ ఫ్రెషర్ మీకు కోడింగ్ పక్కా వచ్చి ఉండాలి. అప్పుడే మంచి రోల్లో మంచి ప్యాకేజ్ క్రాక్ చేయగలుగుతారు అండ్ జాబ్లో మీకు అసైన్ చేసిన వర్క్ చేయగలుగుతారు. ఇంకా పార్ట్ 2, పైథాన్ నేర్చుకుంటే ఆపర్చునిటీస్ ఏంటి. ఫస్ట్, ఒక ఫ్రెషర్గా పైథాన్ మీద ఐటీలో ఏ రోల్ అయినా కూడా క్రాక్ చేయొచ్చు. బట్ స్పెసిఫిక్గా పైథాన్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే గైస్, పైథాన్ ఈస్ బూమింగ్ దీస్ డేస్. ఆస్క్ మీ వై. బికాస్ ఏఐ ఈస్ రూలింగ్ ద టెక్ వరల్డ్. చాట్ జీపీటీ, మిడ్ జర్నీ, డాలీ ఎన్ని వస్తున్నాయి అసలు. బట్ ఈ జెన్ ఏఐ టూల్స్కే కాదు, ప్రతి కంపెనీలోనూ ఏఐ సొల్యూషన్స్ ఎన్నిటినో అడాప్ట్ చేసుకుంటున్నారు. అందుకే ఇలాంటి ఏఐ బేస్డ్ సొల్యూషన్స్ కానీ, ప్రోడక్ట్స్ కానీ ఆఫర్ చేసే స్టార్టప్స్ అండ్ కంపెనీస్ చాలా పెరుగుతున్నాయి. అండ్ పెద్ద కంపెనీస్లో ఈ ఏఐ పార్ట్ అంతటిని మేనేజ్ చేయడానికి ఒక ఏఐ ఇంజనీరింగ్ టీమ్ని రెడీ చేసుకుంటున్నారు. బేసిక్గా ఎంఎల్ ఇంజనీర్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, డీప్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, వీళ్ళందరూ ఈ కేటగిరీ కిందకే వస్తారనమాట. అసలు మిషన్ లెర్నింగ్ ఏంటి, డేటా సైన్స్ అంటే ఏంటి, 1 by 1 చూద్దాం. మిషన్ లెర్నింగ్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏఐ అన్నమాట. ఇప్పుడు ఒక మిషన్ని మనలాగా ఆలోచించి ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేలాగా ఆర్ ప్రెడిక్ట్ చేసేలాగా ఆర్ టాస్క్ కంప్లీట్ చేసేలాగా తయారు చేసామనుకో ఏఐ అంటాం. అండ్ దీన్ని అచీవ్ చేయడానికి మనం మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ తీసుకున్నామంటే అది అలా వర్క్ చేయడానికి మనం బోల్డ్ డేటా ఫీడ్ చేసి ఇలాంటి క్వశ్చన్ వస్తే ఇలా ఆన్సర్ చేయాలి, సర్టెన్ వర్డ్స్ యూస్ చేయకూడదు, సర్టెన్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకూడదు, ఇలా ఎన్నో రూల్స్తో ఆ మోడల్ని ట్రైన్ చేస్తాం యూజింగ్ మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్. ఇందులోనే మళ్ళీ టైప్స్ ఉంటాయి, ఆల్గోరిథమ్స్ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు ఏం టచ్ లేకపోయినా కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ వీడియోస్లో ఏఐ అండ్ ఎంఎల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. డెఫినెట్గా చూడండి. ఆ ఎంఎల్ వీడియో అయితే ఇప్పటికీ నా ఫేవరెట్. అంత టఫ్ కాన్సెప్ట్ని అలా ఈజీగా బ్రేక్ డౌన్ చేయగలిగినందుకు ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అండ్ నెక్స్ట్, డేటా సైన్స్ సంగతి చూస్తే ఇట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు మిషన్ లెర్నింగ్ అనమాట. ఎందుకంటే ఇందాకే చాట్ జీపీటీ ఎగ్జాంపుల్లో చెప్పాను. సో ఆ బోల్డ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? సో హియర్స్ వేర్ డేటా సైంటిస్ట్ కమ్స్ ఇన్ టు ప్లే. అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి డేటా కలెక్ట్ చేసి, అనలైజ్ చేసి, అందులో నుంచి యూస్ఫుల్ ఇన్సైట్స్ డ్రా చేసి ప్రెడిక్షన్ మోడలింగ్ మీద వర్క్ చేస్తారు డేటా సైంటిస్ట్. ఈ 2 రోల్స్లో దే యూస్ పైథాన్. సో మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వాలన్నా అండ్ డేటా సైంటిస్ట్ అవ్వాలన్నా దానికి కావాల్సిన కోర్ స్కిల్ పైథాన్. సో పైథాన్లో పర్ఫెక్ట్ అయ్యి మిషన్ లెర్నింగ్ ఆర్ డేటా సైంటిస్ట్కి కావాల్సిన అదర్ స్కిల్స్ మీద కూడా వర్క్ చేస్తూ ఆ జాబ్ కొట్టారంటే ఫ్యూచర్ సెట్. ఇంకా శాలరీస్ విషయానికి వస్తే ఈ డేటా సైంటిస్ట్కి 7 to 20 LPA, ఇంకా ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ని బట్టి 30+ కూడా ఉండొచ్చు. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్కి 13 LPA యావరేజ్ శాలరీ, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ని బట్టి ఇంకా పెరుగుతుంది. సో పైథాన్ని తక్కువ అంచనా వేయకండి, మంచి ఫ్యూచర్ ఉంది. లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న ఈజీనే,
ఆల్మోస్ట్ ఐటీలో ఏ రోల్ అయినా కూడా ఫ్రెషర్గా పైథాన్ ఒక కోడింగ్ లాంగ్వేజ్ వచ్చినా కూడా సరిపోతుంది. తర్వాత వేరేది నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు. అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైంటిస్ట్ రోల్స్కి ఏం చేస్తున్నట్టయితే పైథాన్ ఈజ్ మ్యాండేటరీ. మరి ఎలా నేర్చుకోవాలి అని అంటే I suggest you to enroll to Neo Explores Python course. ఆల్రెడీ చాలా మంది నా కోర్స్ తీసుకున్నారు అండ్ గాట్ ఎ గ్రేట్ ఫీడ్బ్యాక్. అండ్ ఇందులో కంప్లీట్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశాను. సో అసలు ఏం కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా, థియరీ ఆర్ ఇంప్లిమెంటేషన్స్ లో ఇబ్బంది పడుతున్నా డెఫినెట్ గా తీసుకోండి. అండ్ జస్ట్ కాన్సెప్ట్సే కాదు, ఇంప్లిమెంటేషన్ ఫోకస్డ్ గా వీడియోస్ ఉంటాయి విత్ కోడింగ్ అసైన్మెంట్స్ అండ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో చూడండి. అండ్ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఎన్రోల్ నౌ. కోర్స్ గురించి ఏం డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఆల్సో follow Neo Explore on Instagram and LinkedIn. Thank you so much for watching and definitely గా Neo Explore ని సబ్స్క్రైబ్ చేసుకోండి.